ఏపీలో ఒక్కరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బీసీ వర్గానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలు, ఎస్సీ కాలనీలోని ఎస్సీ వర్గానికి చెందిన మహిళ తలారి సారమ్మ ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేస్తారు. గ్రామస్తులతో ముచ్చటిస్తారు. ఇందుకోసం వేదిక ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశంలో జిల్లా అభివృద్ధిపై దిశానిర్దేశనం చేయనున్నారు. అనంతరం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఏపీలో ఒక్కరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, ఏపీలో ఒకరోజు ముందే పెన్షన్ల కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. పూర్తి సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నాడు. దీనిలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా నారా చంద్రబాబు నాయుడు సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక రోజు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట మండలం యలమంద గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఒక రోజు ముందుగానే సామాజిక పెన్షన్ల పంపిణీ కూడా ప్రభుత్వం అనుకున్న విధంగానే చూసుకున్నట్టే ఈ రోజు పంపిణీ చేయనుంది. తెల్లవారుజాము నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఇద్దరికి వ్యక్తులకి ఒక బీసీ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి కూడా తన స్వయంగా చేతుల మీద కూడా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అదే అధికారులతో కూడా ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం స్వాగత ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. వారందరితో కూడా ఈరోజు సమావేశాలు నిర్వహిస్తారు. ఎక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళందరితో కూడా కాసేపు సమావేశం నిర్వహించేసి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి మాత్రం రోడ్డు మార్గాన బయలుదేరి త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆలయానికి స్వామిని కూడా దర్శించుకున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం కోటప్పకొండకి గతంలో చూసుకుంటే మాజీ హోంమంత్రిగా పనిచేసిన కోటేశ్వర ప్రసాద్ ఈ ఆలయానికి మాత్రం భారీ స్థాయిలో కూడా చూసుకున్నట్టే మాత్రం ఖర్చు చేసి దీన్ని భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా దీన్ని కూడా అభివృద్ధి చెందించే దిశగా మాత్రం అక్కడ కూడా నిధులు కూడా కేటాయించాలని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనంతరం ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వెంటనే అక్కడి నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్ దగ్గరకు వచ్చేసి వెంటనే అక్కడి నుంచి ఉండవల్లి చేరుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం కొత్త సంవత్సరం నుంచి పాలనలో వేగవంతంగా కొనసాగాలి, పాలన మాత్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులు ముందుకు వేయాలి అని చెప్పేసి అక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.